ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాయంత్రము ఒక అందమైన ప్లేస్ను మీకు ఎక్స్ప్లోర్ చూపించాలనుకుంటున్నాను. ఈ లొకేషన్ వచ్చేసి కాసారియో పలావా, డోంబివలి ఈస్ట్, థానే, నవీ ముంబై, మహారాష్ట్ర. ఇక్కడ ఏదైతే చూపించబడుతున్న బిల్డింగ్స్ ఉన్నాయో ఇవన్నీ ఒక గేటెడ్ కమ్యూనిటీస్. ప్రతి ఒక్క బిల్డింగ్కి సపరేట్ డెడికేటెడ్గా పార్కింగ్ ఉంటుంది, సపరేట్ డెడికేటెడ్గా ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. బిల్డింగ్ ఎంట్రన్స్ నుంచి ఏదైనా పర్టికులర్ ఫ్లోర్కి, పర్టికులర్ ఫ్లాట్కి ఎంట్రీ అవ్వాలంటే ఒక ప్రాపర్ ఎంట్రీ చేపిస్తారు. సెక్యూరిటీ గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చుండే సెక్యూరిటీ ఎంట్రీ చేయించిన తర్వాత ఎవరైతే ఆ ఫ్లాట్కి వస్తున్నారో వాళ్ళ ఫోటో కూడా ఫ్లాట్లో ఎవరైతే ఉంటారో, ఓనర్ కానీ టెనెంట్ కానీ ఎవరైతే ఫ్లాట్లో ఉంటారో వాళ్ళకి ఫోటో వెళ్తుంది. పలానా పర్సన్ మీ ఫ్లాట్కి వస్తున్నారు, మీరు పర్మిషన్ ఇస్తున్నారా లేదా. ఎందుకు ఈ సిస్టమ్ పెట్టారంటే ఈ మహానగరాల్లో ఎప్పుడు ఎవరు మన ఫ్లాట్కి ఎంటర్ అవుతారో తెలియదు. జెన్యున్గా ఉండొచ్చు, ఫేక్ ఉండొచ్చు, దొంగలు అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే అర్ధరాత్రి 12 లోపు మాత్రమే అలా ఎంట్రీ చేపించి పంపిస్తారు. అన్నోన్ పర్సన్స్, లేదంటే గెస్ట్, లేదంటే విజిటర్స్. అది బ్లింకిట్ అవనివ్వండి, జెప్టో అవనివ్వండి, స్విగ్గీ అవనివ్వండి, జొమాటో, ఏదైనా. మీరు ఎవరైతే ఫ్లాట్లో ఉన్న వాళ్ళు, ఓనర్ అవ్వచ్చు, టెనెంట్ అవ్వచ్చు, వాళ్ళు ఎలా వస్తారని మీకు డౌట్ ఉంటే వాళ్ళకు ఒక థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది. థంబ్ ఇంప్రెషన్ కానీ ఫేస్ యాక్సెస్ కానీ, జస్ట్ థంబ్ కానీ ఫేస్ కానీ చూపిస్తే డెడికేటెడ్గా ఉన్న ఒక డివైస్కి డోర్ అన్లాక్ అవుతుంది, లోపలికి రావచ్చు. లోపల సెక్యూరిటీ కూర్చొని ఉంటారు. 12 గంటల తర్వాత ఏదైనా మీకు ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నా, ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా, గెస్ట్లు వస్తున్నారన్నీ కూడా మీరు గ్రౌండ్ ఫ్లోర్కి కిందికి వచ్చేసి మీరే ఆ గెస్ట్లను పిలుచుకొని లోపలికి రావాలి. లేదంటే ఫుడ్ ఆర్డర్ చేశారంటే ఫుడ్ మీరే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి మీరే కలెక్ట్ చేసుకోవాలి. 12 గంటల తర్వాత సొంత ఓనర్లకు కానీ ఎవరైతే మీరు రూమ్ రెంట్కి తీసుకుంటే మీరు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా రావాలంటే ప్రాసెస్ ఇలా ఉంటుంది. సో ఇంత సేఫ్టీ ఉంటుంది, సెక్యూర్ ఉంటుంది. ఇంకా స్పీడ్ లిమిట్ కూడా 30 లోపే ఉండాలి. ఏదైనా వెహికల్స్ మీకు 4 వీలర్ అవ్వచ్చు, 2 వీలర్ అవ్వచ్చు. ఈ సొసైటీ ఎంటర్ అవుతున్నప్పుడే మనకు చూపిస్తారు 30 కిలోమీటర్ స్పీడ్ లోపలే ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నారో, మీరు పలావనా లేదంటే అవుట్ ఆఫ్ ఏరియా నుంచి వస్తున్నారా, ఆ బేసిక్ డీటెయిల్స్ అడిగి లోపలికి ఎంటర్ చేపిస్తారు. ఈ ఫ్లాట్ లోపలికి, ఈ అపార్ట్మెంట్స్ కాకుండా ఎంటైర్ క్యాంపస్ లోపలికి వచ్చేటప్పటికి ఇది ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో, ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ కొన్ని డెడికేటెడ్గా కొన్ని మెయిన్ పాయింట్స్లో, మెయిన్ ఏరియాస్లో ఉంటాయి. మెయిన్ ల్యాండ్ మార్క్స్ ఉంటాయి కదా. ఇక్కడ మెయిన్ ల్యాండ్ మార్క్ ఒకటి ఏంటంటే గణేష్ టెంపుల్ అని ఒకటి ఉంటుంది, గణేష్ మందిర్ అంటారు. రోమనడ్ అని ఒకటి ఉంటుంది, గేట్ 1, గేట్ 2, గేట్ 3, ఇలా రకరకాలుగా మెయిన్ పాయింట్స్ ఉంటాయి. అక్కడ కొన్ని ఫిక్స్డ్గా షేరింగ్ ఆటోస్ కానీ, ఓలా, ఊబర్ ఆటోస్ కానీ, క్యాబ్స్ కానీ, ట్యాక్సీస్ కానీ ఉంటాయి. ఇంకా ప్రతి ఒక్క ఏరియాలో చాలా తక్కువ సూపర్ మార్కెట్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఒకటి కనిపిస్తుంది, మా బిల్డింగ్కి ఎదురుగా ఉంది. ఇది దీని పేరు వచ్చేసి రియో సూపర్ మార్కెట్. దీనికి ఎదురుగానే మా బిల్డింగ్ ఉంటుంది. మా బిల్డింగ్కి కొన్ని కవర్ పార్కింగ్ ఉన్నాయి. కవర్ పార్కింగ్ అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఏ బిల్డింగ్స్ ఉండవు, ఓన్లీ కారు, బైకు పార్కింగ్ కోసం ఉంటుంది. ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది వేరే సొసైటీ, ఇది
మా సొసైటీ కాదు. వీటిలో ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో స్పేస్ ఉండదు పార్కింగ్కి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచే బిల్డింగ్స్ స్టార్ట్ అయ్యాయి. మా బిల్డింగ్ అలా కాదు, గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం పార్కింగ్ ప్లేస్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా ఒక సిగ్నల్ కోసం ఇది టవర్ ఉంది ఇక్కడ. మా బిల్డింగ్ పక్కనే టవర్ ఇది. జియో ప్లస్ ఎయిర్టెల్ 2 సిగ్నల్స్ దీంట్లోనే ఉన్నాయి. చాలా తక్కువ టైంలోనే సిగ్నల్ ఇంటరప్షన్ అవుతుంటుంది. ఇంకా మీరు చూడవచ్చు, కొంచెం నిదానంగానే వెహికల్స్ మూవ్ అవుతూ ఉంటాయి. చూడొచ్చు మీరు అక్కడ అబ్బాయి పాపను బాబును ఎంత దర్జాగా వదిలేశారో. చుట్టుపక్కల ఎవరు లేరు. ఆ పెద్ద పాప వచ్చి తీసుకెళ్తుంది. అంటే హడావిడిగా వెహికల్స్ మూవ్మెంట్ అనేది ఉండదు, స్లోగానే వెళ్తుంటారు. 1కి 2 సార్లు హార్న్ యూజ్ చేస్తారు. ఎవరైనా పిల్లలు ఉంటే సైడ్కి వెళ్తారు. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నప్పుడు ఇది సమ్మర్ హాలిడేస్, జూన్ 8వ తేదీ. సో పిల్లలంతా గోలగోల చేస్తున్నారు మా బిల్డింగ్ కింద. స్కూల్స్ ఉన్నా కూడా ఈవినింగ్ టైంలో క్రికెట్ ఆడుకోవడానికి పిల్లలు. ఈ పక్క బిల్డింగ్ పక్కన షటిల్ ఆడుకోవడానికి ఒక షటిల్ కోర్ట్ ఉంది. అక్కడ రాత్రి 12 వరకు కూడా పిల్లలు పెద్దలు ఎవరికి ఎప్పుడు టైం ఉంటే ఆడుకుంటూనే ఉంటారు షటిల్. చిన్న పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. ఇంకా ఈ ఏరియాకు వచ్చిన ఫెసిలిటీస్ నేను చెప్పినవి కాకుండా 24/7 వాటర్ ఫెసిలిటీ, 24/7 కరెంట్ ఫెసిలిటీ ఉంటుంది. చాలా తక్కువ టైంలో మాత్రమే కరెంట్ ఫెసిలిటీ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ కట్ అవుతుంటుంది. అది కూడా ఏదైనా మేజర్ ఇంపాక్ట్ ఉంటే. వాటర్ పైప్ లైన్ ఎంఐడిసి అంటారు. ఎంఐడిసి పైప్ లైన్లో ఏదైనా ఇష్యూ వచ్చినా, మెయింటెనెన్స్ ఉన్నా ముందే మనకి ఇన్ఫామ్ చేస్తారు. ఇన్ఫామ్ చేసి పలానా రోజుల్లో వాటర్ రాదు, మీరు నెసెసరీ యాక్షన్స్ తీసుకోండి అనేసి. మా సొసైటీకి అయితే బోర్వెల్ ఉంది. ఎంఐడిసి వాటర్ రాలేదంటే బోర్వెల్ వాటర్ మేము ఇచ్చేస్తాము. ఒక 1/2 అవర్ 1 అవర్ అలా డిలే ఉంటుంది. దాని తర్వాత మాకు వాటర్ అందుతుంది. పవర్ సప్లై అంటే కరెంట్ పోతే జనరేటర్ ఉంటుంది కామన్ ఏరియాకి. కామన్ ఏరియా అంటే బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్న లైట్స్కి, కారిడార్స్కి, లిఫ్ట్కి జనరేటర్ పవర్ సప్లై ఉంటుంది. ఫ్లాట్ లోపల కరెంటు పోయిందంటే నీకు ఇన్వర్టర్ ఉంటేనే మీకు పవర్ సప్లై ఉంటుంది, మిగతా దానికి బంద్ అవుతుంది. మేజర్గా పోదు, కానీ సమ్మర్లో మాకు కొంచెం నరకం చూపించింది. సమ్మర్లో ఆబ్వియస్గా ప్రతి ఒక్క బిల్డింగ్కి, ప్రతి ఒక్క ఫ్లాట్కి ఏసీ ఉంటుంది కాబట్టి సమ్మర్లో ఎక్కువ ఏసీ యూజ్ చేస్తారు. దానికి తగ్గట్టుగానే విపరీతంగా ట్రాన్స్ఫార్మర్లు, కేబుల్స్ బర్న్ అయ్యేవి, బ్లాస్ట్ అయ్యేవి. సో దాంతో చాలా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఈ సమ్మర్ మాత్రం కరెంటు పోయిందంటే వెంటనే ఇన్ఫర్మేషన్ వస్తుంది ప్రతి ఒక్క సొసైటీ గ్రూపుల్లో, ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయింది, డ్యూ టు దిస్ ఇంత టైం పడుతుంది అలా. సో అది పక్కన పెట్టేస్తే ఎంత వర్షాకాలంలో అయినా కూడా 24/7 కరెంట్ ఇస్తారు. ఈ సమ్మర్లో ఒక్కటి మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టారు. అప్పటికి కామన్ ఏరియా లైటింగ్ ఉంటుంది, లిఫ్ట్ పనిచేస్తుంది. ఇది కాసారియోకి సంబంధించింది. క్యాంపస్ గురించి, సొసైటీస్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే జస్ట్ లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.